ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్లం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా! మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 or 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకు ఎక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు. ఎల్లెల్లు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. ఏమయ్య 500 నోట్ ఇస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లరే? టికెట్ 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 టికెట్. ఓయ్, బండి సరిగ్గా నడపోయ్యా. దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడు అన్నయ్య, టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో, నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టేసింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో, నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా, చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. నీకు పర్సు కావాలి అంతే కదా? అవును, నేను ఇప్పిస్తాను. కొంచెం ఉండండి, కొంచెం తక్కువయా, కాస్త తక్కువ బాబు. అమ్మా, బంగారు కూడా పెట్టా. మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు ఆ పర్సు ఇచ్చేమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పర్సు ఇచ్చేసానుగా, ఇంకాపండి. అమ్మా అమ్మా, రైట్ రైట్. అమ్మా కొంచెం ఆగమ్మా. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా. ఏంటయ్యా? అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళనాటి సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది, అలాంటిది పిక్ పాకెటర్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్పతెగ. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది, నాకు తెలిసిన విద్య ఒక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే,
అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ, కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ, అయితే నాతో రా. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్, చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు. మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే. ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను. వచ్చాక ఎందులోనో ఇరికించావు కదా. నీ మీదొట్టు. నా మీదొట్టు. నా మాట నమ్మమ్మా. అలాగే. శారదా, శారదా, ఎక్కడికి వెళ్ళుంటుంది? శారదా, కిరణ్, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నా బంగారం? ఎలా ఉన్నావమ్మా? ఈ అమ్మను వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది చెప్పు. ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదే. శారదా, డ్యూటీలో దానికుంటే టెన్షన్స్ నీకు తెలుసు కదా. ఏమిటండి పెద్ద టెన్షన్లు? నేను దీని తల్లిని. దీనికి ఏమైందో ఏమిటోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సరే సరే, అది వచ్చేసింది కదా, దానికి కాస్త రెస్ట్ తీసుకునివ్వు. రెస్ట్ తర్వాత తీసుకుంటుందిలేండి. దీనికి ఇష్టమైన వంట చేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి ముందు ఫ్రెష్ అయి రాపో. నువ్వు రామ్మా. ఇది నా రూమా? ఎలా ఉంటుందో అనుకున్నాను. పర్వాలేదు, ముసలాడు ముష్టాడు అనుకున్నాను. సౌండ్ పార్టీయే. చూడమ్మా, ఇంతకాలం నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావో అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను. చూడు, ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్వి. ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి. ఏంటి గురు, నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే. చూడమ్మా, మా ఆవిడకి కిరణ్ అంటే పంచ ప్రాణాలు. నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని మా ఆవిడ పట్ల చూపించాలి. చూపిస్తాను గురు. ఆవిడ నీకిచ్చిన నగల మీద కాదు. ఇంతకీ ఏమంటావు? నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికిచ్చావు. ఇంక చూసుకో, ఒరిజినల్ కూతుర్ని మరిపించేంత లెవెల్లో యాక్ట్ చేస్తాను. ఓకేనా? సంతోషం అమ్మా. ఇంకోసారి చెయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది మేడం? పాలకొల్లు కేసు? పాలకొల్లులో నా మీద కేసా? ఎవడికుంది అంత ధైర్యం? మీరు కేసు అటెండ్ అవడానికే కదా పాలకొల్లు వెళ్ళింది. అదా, క్లోజ్ అయింది. మరి ఇన్ని రోజులు డ్యూటీకి ఎందుకు రాలేదు మేడం? లీవ్ కూడా పెట్టలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం? ఓయ్, ఏంటయ్యా ఏదో దొంగని అడిగినట్టు అడుగుతున్నారు? ఈ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఎవరు? మీరే. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నన్నెవరు ఏమీ అడగకూడదు. ఎరా, మేడం లాంగ్వేజ్ అదో రకంగా లేదు. ఏంటా గుసగుసలు? ఏం లేదు మేడం. సరే సరే,
ఈ లిమిట్స్ లో ఉన్న అందరు పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, బైక్లు కార్లు ఎత్తుకెళ్లేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, దొంగసారా కాచేవాళ్ళు, చిల్లర రౌడీలు, బ్రోతల్స్, వీళ్ళందరూ ఇంకో 2 గంటల లోపు నా ముందు ఉండాలి. వెళ్ళి తీసుకురండి. ఈ లిమిట్స్ లో అలా ఎవరూ లేరుగా మేడం. వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా. నువ్వు ఇలాంటి సంఘ సేవ కూడా చేసావా? మనకి స్టేషన్ వర్కౌట్ అయ్యట్లేదే. ఏం చేద్దాం? అయినా సరే అందరినీ తీసుకురండి. చిటుకు చిటుకు చిమ్ చిమ్ చీకట్లో హటుకు బిటుకు